హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఏంటంటే ఎస్‌బీఐ జాబ్స్‌లో ఆహ్, బైమోట్ యాప్‌లో కొత్తగా ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. నవంబర్ 30 తారీఖు వరకు మనకి ఈ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. నవంబర్ 30 వరకు మనకి ఈ ఆఫర్ అనేది వర్తిస్తుందని చెప్పడం జరిగింది ఇందులో. తర్వాత ఏంటంటే ఈ ఆఫర్‌ని మళ్ళీ 5 డేస్ అనేది మనకి పొడిగించడం జరిగిందనమాట. ఓకేనా. ఈ బైమోట్‌లో ఈ వెల్కమ్ కిట్టు ఎవరైతే రూ. 1000కి పర్చేస్ చేస్తారో వాళ్ళకేంటంటే ఇంక రేపే లాస్ట్ డేట్ అనమాట. ఓకేనా. ఎవరైతే ఈ బై మోడ్‌లో వెల్కమ్ కిట్టు పర్చేస్ చేయాలనుకుంటున్నారో, తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు ఏ వస్తువులైనా సరే ఒక రూ. 1000కి మనం పర్చేస్ చేసుకోవచ్చనమాట. నవంబర్ 30 తారీఖు నుంచి డిసెంబర్ 5 తారీఖు వరకు మనకి పొడిగించడం జరిగింది. అది కూడా ఏంటంటే రేపు లాస్ట్ డేట్ అనమాట. అంటే ఈరోజు ఈ డిసెంబర్ 4 తారీఖు, రేపు డిసెంబర్ 5 తారీఖు కాబట్టి రేపుతో మనకేంటంటే ఈ ఆఫర్ అనేది ముగుస్తుందనమాట. అంటే ఈ రూ. 1000కి ఆహ్, వెల్కమ్ కిట్ ఏదైతే ఉందో అది పర్చేజ్ చేసే ఆప్షన్ అనేది రేపటితో ముగిసిపోతుందనమాట. ఆ తర్వాత ఏంటంటే రెగ్యులర్‌గా ఎవరు చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. మీకేంటంటే ఈ 70% ఆఫర్ అనేది మీకు ఉండదనమాట. అంటే మనం రూ. 1000 పర్చేజ్ చేసినట్టయితే మనకి 70% ఆఫర్ అనేది మనకి ఈ 5 డేస్ పొడిగించడం జరిగింది కదా! మీరు రేపు నుంచి, ఎల్లుండి నుంచి ఎవరైనా సరే మీరు ఇందులో పర్చేజ్ చేసి మీరు ప్రోడక్ట్ తీసుకున్నట్టయితే మీకు ఆహ్ ఆ షాప్‌లో ఎప్పుడు రెగ్యులర్‌గా వచ్చే రేట్ ఏదైతే ఉందో, ఆ రేట్‌కే మీరు తీసుకోవచ్చనమాట. ఈ ఆఫర్ అనేది ఇంక వర్తించదనమాట. ఓకేనా. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా చేసుకోవాలనుకుంటే, ఈరోజు, రేపట్లో కూడా ఈరోజు ఇంకా టైం ఉంది. అలాగే రేపు కూడా రేపంతా కూడా టైం ఉంది కాబట్టి, ఎవరైనా సరే చేసుకోవాలనుకుంటే మీరు రూ. 1000కి పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పర్చేజ్ చేసుకోవడం ద్వారా మీకేంటంటే మంచి బెనిఫిట్ అనేది ఎస్‌బీఓ జాబ్స్‌లో ఉండిపోతుందనమాట. ఓకేనా. దాని గురించి ఎవరైనా సరే చేయాలనుకున్న ఉద్దేశం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే మనకి ఎస్‌బీఐ జాబ్స్‌లో పేమెంట్స్ అనేది వస్తూనే ఉన్నాయన్నమాట. పేమెంట్‌లనేది ఎక్కడ పెండింగ్‌లో స్టక్ అయ్యి లేవు. ఎవరైతే విత్‌డ్రా పెట్టుకున్నారో వాళ్ళకేంటంటే అందరికీ కూడా పేమెంట్ అనేది రిసీవ్ అవుతుందన్నమాట. ఆర్డర్ పెట్టడానికి భయపడుతున్నారన్నమాట. దాని గురించి భయపడవలసిన అవసరం ఏం లేదు. కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. వాళ్ళేంటంటే ఆల్రెడీ ఆర్డర్ పెట్టడం జరిగింది. వాళ్ళకేంటంటే 5 డేస్ కాడ్నుంచి 7 డేస్ లోపల వాళ్ళకి ఆర్డర్ అనేది రిసీవ్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఫీడ్‌బ్యాక్ కూడా ఇచ్చారు. కావాలంటే చూడండి. நான் நார்மலா எதுவும் ஆன்லைன்ல பர்ச்சேஸ் பண்றது இல்ல. சார் சொன்னாங்களேங்கிறதுக்காக நான் வெல்கம் கிட் ஆர்டர் போட்டேன். చాలామందేంటంటే ఆర్డర్ పెట్టడానికి భయపడుతున్నారనమాట. దాని గురించి భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. ఇక నుంచి ఏంటంటే ఒకసారి, 2 సార్లు మీరు ఆర్డర్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా మీకు కూడా ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో ఎలాగైతే ఆర్డర్ చేస్తున్నారో అదే విధంగా మీరు రెగ్యులర్‌గా చేసుకోవచ్చు. చేసుకోవాలనుకున్న వాళ్ళు రెగ్యులర్‌గా చేసుకోవచ్చనమాట. ఆటోమేటిక్‌గా అలవాటయిపోద్ది. ఈ యాప్‌లో మనం ఏంటంటే ఆర్డర్ చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీ అనమాట. ఫ్లిప్‌కార్ట్‌లోని, అమెజాన్‌లోని ఏ విధంగా ఆర్డర్ చేస్తున్నామో దానికంటే ఈజీగా యూజ్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. మనకేంటంటే అమౌంట్ గాని మనకి రీచ్ అయినట్టయితే, మన అకౌంట్‌కి అమౌంట్ గాని రీచ్ అయినట్టయితే మనకి ఈ విధంగా మెసేజ్ అనేది రావడం జరుగుతుందనమాట. ప్రతి ఒక్కరికి కూడా గమనించుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఐడీ అనేది ఓపెన్ చేసి చూసుకోనండి. ఐడీ ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు షాప్ ఐడీ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. తర్వాత రిక్వెస్ట్ అమౌంట్ అనేది ఈ విధంగా వస్తుంది. అంటే మనం ఎంతైతే రిక్వెస్ట్ పెట్టామనేది ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత ఏంటంటే క్రెడిట్ అమౌంట్ అంటే మనకి ఎంత అమౌంట్ క్రెడిట్ అయిందనేది మీకు ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత ఏంటంటే అడ్మిన్ చార్జ్ ఎంత కట్ అయిందనేది మనకి ఈ విధంగా చూపిస్తది. తర్వాత ఏంటంటే మొత్తం మనం ఏ రోజునైతే మనకి అకౌంట్‌కి క్రెడిట్ అయిందో దాని డేట్‌తో సహా మనకి ఇక్కడ చూపిస్తుందనమాట. నాకేంటంటే నిన్న అంటే డిసెంబర్ 3 తారీఖు నాకు ఇక్కడ రిసీవ్ అవ్వడం జరిగిందనమాట అకౌంట్‌కి. అదేవిధంగా మీకేంటి ప్రతి ఒక్కరు కూడా ఆహ్, జా భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఎస్‌బీఐలో డబ్బులనేది ఎక్కడికి పోవన్నమాట. ఒక రోజు లేటు అటు ఇటు అవ్వచ్చేమో గానీ ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా మీకు మనీ అనేది రీచ్ అవుతుందనమాట. ఎవరు భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా. మీరెవరైనా ఇంకా బైమోట్ యాప్‌లో పర్చేజ్ చేయాలనుకుంటే రూ. 1000 పర్చేజ్ చేయాలని కూడా చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే సపోజ్ ఒకే ఫ్యామిలీలో ఏంటంటే ఒక 4, 5 ఐడీలు, 5, 6 ఐడీలు ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే అన్ని ఐడీలకి చేయవలసిన అవసరం అయితే ఏం లేదు. ఏదో ఒక ఐడీకి ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ఒక 4 ఐడీలు గాని లేదంటే 5 ఐడీలు గాని ఉన్నాయనుకోండి. 4500 4000, 5000 పెట్టి మనం పర్చేజ్ చేయాలనేది ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఏదో ఒక ఐడీలో మొత్తం మీద ఇప్పుడు 4, 5 ఐడీలు కలిపి ఒక ఐడీలో మీకు ఒక రూ. 1000 పర్చేజ్ చేసినా కూడా సరిపోతుందనమాట. ఆ విధంగా ఎందుకంటే నాకు కూడా సేమ్ ఇలాగ ఒక 4, 5 ఐడీలు ఉంటాయన్నమాట ఇంట్లో ఫ్యామిలీలో. అదే ఐడీలోకి ఏంటంటే ఇప్పుడు నాకు అకౌంట్ క్రెడిట్ అయింది కూడా ఒక్క ఐడీకి మాత్రమే నాకు అకౌంట్ అనేది ఇప్పుడు అమౌంట్ అనేది క్రెడిట్ అయింది. ఇంకొక 4 ఐడీలు మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. అంటే ఏంటంటే ఈరోజు రేపట్లో కూడా అవి కూడా మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుందనమాట.
ఓకేనా. దానికి భయపడవలసిన అవసరం లేదు. ఎవరైనా ఇప్పుడు 4 ఐడీలు, 5 ఐడీలు ఉన్నాయి. 5 ఐడీల్లో, 6 ఐడీల్లోనే మనం పర్చేజ్ చేయాలనుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు మినిమమ్ ఒక ఐడీలో చేసుకున్నా కూడా మీకేంటంటే మీరు కంటిన్యూ అవ్వచ్చనమాట. ఎందుకంటే ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకేంటంటే ఇందులో పర్చేజ్ చేయడం వల్ల ఏంటంటే ముందు ఫ్యూచర్‌లో మనకేంటంటే మంచి లైఫ్ అనేది మంచి ఎర్నింగ్ పాయింట్ అనమాట ఇది. మంచిగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చనమాట. పాయింట్స్ వస్తాయి. అలాగే మనకి క్యాష్ బ్యాక్‌లు వస్తుంటాయి. అదేవిధంగా మనకేంటంటే ఇందులో ఎస్‌బీఓలో వర్క్ చేయడం ద్వారా మనకి ఇన్‌కమ్ కూడా సంపాదించుకోవచ్చనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. మీరు గనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక సెకండ్ ఆగి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆన్‌లో పెట్టుకోండి. నేను ఎప్పటికప్పుడు ఎస్‌బీఓ జాబ్స్ అప్డేట్స్‌ని మీ ముందుకు తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.